నిన్ను అవినాష్ పెళ్లి చేసుకోమన్నది శారీరక సుఖం కోసం లేక సౌభాగ్యవతిగా ఉంటావనో కాదమ్మా. ఈరోజు నా గురించి అన్నీ తెలిసిన మా పిన్ని బాబాయిలు అవినాష్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? పిన్ని బాబాయిలు చెప్పిన విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. మీరు శిరీష గారు మళ్ళీ ఒకటి కావాలి. మనం తొందరపడ్డట్టున్నాం బోనా. ఇందులో మీ తప్పే ఉందండి. నిజమే బోనా, కానీ మనం ఆ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు భార్గవి మొహంలో తెలియని ఆందోళన కనిపించింది. అది చూసినప్పటి నుంచి నా మనసెందుకో కీడు శక్కిస్తుంది. భార్గవి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందో ఏమో. నేను వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు తిరిగి రాని లోకానికి వెళ్తున్నాను. ఇందులో మీ తప్పే ఉందండి. అవినాష్ ఆశయాన్ని నెరవేర్చాలని మీరు ఆశపడ్డారు. అదే ఆశయాన్ని నెరవేర్చాలని భార్గవి తపన పడుతుందన్న విషయం కూడా మీకు తెలుసు. అందుకే భార్గవిని అవినాష్ని పెళ్లి చేసుకోమని అడిగా. నిజమే బోనా, కానీ మనం ఆ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు భార్గవి మొహంలో తెలియని ఆందోళన కనిపించింది. అది చూసినప్పటి నుంచి నా మనసెందుకో కీడు శక్కిస్తుంది. భార్గవి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందో ఏమో. కరెక్ట్గా ఊహించావు బాబాయ్. అమ్మా నాన్నల ప్రేమకు దూరం అయ్యాను. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అక్క దూరం అయింది. కన్న తల్లిదండ్రుల ప్రేమను కూడా మరిపించే మీ ప్రేమానురాగాలకు దూరం అయ్యాను. తాళి కట్టిన భర్తని చేతుల దూరం చేసుకున్నాను. కడుపున పుట్టిన బిడ్డని ఆ దేవుడు దూరం చేశాడు. 10 మంది చేత మాటలు అనిపించుకుంటూ కేవలం అవినాష్ గారి మంచితనానికి ఆకర్షితురాలినై అతని ఆశయాలను నెరవేర్చడానికి సిద్ధపడ్డాను. మొన్నికి తల్లినయ్యాను. కానీ ఇప్పుడు ఆ 10 మంది అన్న మాటల్ని నిజం చేస్తూ అవినాష్ గారిని ఎలా ఎలా పెళ్లి చేసుకోగలననుకున్నారు బాబాయ్? అందుకే మీ మాటని కాదనలేక అవినాష్ గారిని పెళ్లి చేసుకోలేక నాలో నేనే సతమతమైపోయాను బాబాయ్. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. అందుకే విషం తాగాను. విషం భార్గవి, ఎంత పని చేశావా? నన్ను క్షమించండి భార్గవి. ఇచ్చిన మాట తప్పడం మన ఇంట వంట లేదు బాబాయ్. అందుకే అవినాష్ గారికి ఇచ్చిన మాటను నువ్వు తప్పకుండా నెరవేరుస్తావు కదా? అలా మాట్లాడకమ్మా, నీకేం కాదు. నిన్ను నేను బతికించుకుంటానమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్తానమ్మా. వద్దు బాబాయ్, నేను ఇంకా బతకను.
అవినాష్ గారి ఆశయం తప్పక నెరవేరుస్తారు కదూ? నెరవేరుస్తా. అమ్మా 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 భార్గవి, అమ్మా భార్గవి, భార్గవి. భార్గవి. ఏమండి, ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఇంత రాత్రి వరకు నిద్రపోకుండా ఏంటండి ఇది? ఎలా నిద్రపడుతుంది బోనా? అనవసరంగా భార్గవి దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చి తనని బాధ పెట్టానేమోనని నా మనస్సాక్షి నన్ను కృంగదీస్తూనే ఉంది. అవునండి, మనం తప్పు చేశాం. భార్గవి మనసు తెలుసుకోకుండా మనం తొందరపడ్డాం. భార్గవి ప్రతి విషయాన్ని 10 కోణాల్లో ఆలోచించే మనిషి. మన తొందరపాటుని తను ఎన్ని విధాలుగా ఆలోచించిందో, ఎంతగా కుమిలిపోకపోతే చివరికి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఉంటుంది. అవునండి, భార్గవి ఏ విషయాన్నైనా 10 సార్లు ఆలోచిస్తుంది. తను తీసుకున్న డెసిషన్ వల్ల తనకేం లాభం అని ఆలోచించదు. తను తీసుకున్న డెసిషన్ వల్ల 10 మందికి ఉపయోగం జరుగుతుంది అంటే అది ఎంత కష్టమైనా నష్టమైనా తను భరిస్తుందండి. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు భువన. భార్గవి పరిస్థితి ఆలోచిస్తుంటే నాకు భయంగా ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి నాది. భారమంతా ఆ భగవంతుడిపైన వేయటం తప్ప ఇంకేం చేయలేను. భార్గవి విషయం భగవంతుడికి వదిలేశానన్నారు. సరే, మరి ఆ టెండర్ గురించి అవినాష్ మీతో మాట్లాడాడన్నారు. ఆ విషయం గురించి ఆలోచించండి. అతనికిచ్చిన మాట గురించి ఆలోచించండి. ఇక నుంచి అదే పనిలో ఉంటాను భువన. ఎలాగైనా సరే ఈ టెండర్ అవినాష్కే వచ్చేలా చేసి నా మాట నిలబెట్టుకుంటాను. అవినాష్ కంటున్న కలలు నిజం చేస్తాను. మన భార్గవిని ఆదుకున్న ఆ అవినాష్ రుణం తీర్చుకుంటాను. బోనా, ఆ బోనా, వస్తున్నానండి. ఎంతకాలం తర్వాత మిమ్మల్ని ఇలా చూడగలిగానండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఉండండి, ఇప్పుడే వస్తాను. బోనా, అబ్బాబా, దీనికంతా తొందరే. మిమ్మల్ని చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉందండి. అందుకే బొట్టు కూడా పెట్టాను. మీకింకన్నీ విజయాలే. అవినాష్ ఆఫీస్కి ఈరోజు మొట్టమొదటిసారి వెళ్ళబోతున్నాను. టెండర్ విషయంలో విజయం సాధించాలంటే మరి నా దేవత ఎదురు రావాలి కదా. అలా బయటకెళ్ళి నాకెదుర్రా. అప్పుడు గాని నాకు తిరుగుండదు. సరే, పదండి. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. నా పేరు రాజేంద్ర. అవినాష్ రిక్వెస్ట్ మీద ఒక ఇంపార్టెంట్ టెండర్ విషయం డీల్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. రాజేంద్ర గారు, మీ గురించి తెలియని వారు ఎవరున్నారు? రాజేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్గా మీరందరికీ తెలుసు.
రాజేంద్ర గారంటే వర్కర్స్ పాలిట దైవం అని చెప్పుకుంటారు. ఇన్నాళ్ళు మీ గురించి విన్నాం, కానీ ఈరోజు మిమ్మల్ని చూసే అదృష్టం మాకు కలిగింది. మా కంపెనీ టెండర్ డీల్ చేయడానికి మీరు రావడం నిజంగా మా అదృష్టం. మీరే పని చేసినా ఫెయిల్యూర్ లేదని విన్నాం. ఈ రోజు మన కంపెనీకి సంబంధించిన టెండర్ మీరు చూస్తున్నారంటే ఆ టెండర్ గ్యారంటీ మనదే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. కానీ ఒక్క విషయం, ఏదైనా సాధించాలంటే అది ఒక్కరి వల్ల ఏది కాదు, సమిష్టి కృషితోటే సాధించగలుగుతాం. అందుకే ఈ కంపెనీలో కీలకమైన బాధ్యతలు వహిస్తున్న మీ అందర్నీ ఇక్కడికి ఆహ్వానించాను. ఇప్పుడు మనం డీల్ చేయబోతున్నటువంటి టెండర్ వీకర్ సెక్షన్ హౌసెస్ కన్స్ట్రక్షన్కి సంబంధించింది. ఇందులో మనకు కావాల్సింది లాభం కాదు, కాంట్రాక్ట్ సాధించటం. ఈ టెండర్ మనకొస్తే ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగుని నింపిన వాళ్లమవుతాం. కానీ ఈ కాంట్రాక్టుని సాధించాలని కొందరు రాబందుల్లా ఎదురుచూస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ అలాంటి వాళ్ల చేతికి వెళ్తే ఇది పేదల కోసం కట్టే ఇళ్లు కాకుండా పేదల శవాలపై కట్టే ఇళ్లుగా మారతాయి. ఇది దృష్టిలో పెట్టుకుని అవినాష్ గారు తన ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ ఈ టెండర్ ఎలాగైనా మనకే రావాలని తప్పించిపోతూ ఈ బాధ్యత నాకప్ప చెప్పారు. ఇది పేదల కోసం కట్టే ఇళ్లు కాకుండా పేదల శవాలపై కట్టే ఇళ్లుగా మారతాయి. ఇది దృష్టిలో పెట్టుకుని అవినాష్ గారు తన ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ ఈ టెండర్ ఎలాగైనా మనకే రావాలని తప్పించిపోతూ ఈ బాధ్యత నాకప్ప చెప్పారు. మొదట్లో వెనకాడినా 10 మంది కోసం తప్పించిపోయే అవినాష్ ఆశయాన్ని కాదనలేక నేను ఒప్పుకున్నాను. కానీ ఇది సాధించాలంటే నా ఒక్కడి వల్ల కాదు, మీ అందరి సహకారం నాకుంటే తప్పకుండా దీన్ని సాధించగలుగుతాం. చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారు? అవినాష్ ఆశయాన్ని నెరవేర్చడానికి మేమేం చేయడానికనే సిద్ధంగా ఉన్నాం. చాలు, మీరిదే విధంగా నాకు తోడుగా ఉంటే తప్పకుండా ఈ కాంట్రాక్ట్ మనకే దక్కుతుంది. అవినాష్ గారి ఆశయం నెరవేరుతుంది. మళ్ళీ అవసరమైనప్పుడు మిమ్మల్ని పిలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ మీటింగ్. భార్గవి అంటే నువ్వేనా? నీలో ఏముందని ఆ అవినాష్ నిన్నింతగా ఇష్టపడ్డాడు? అయినా వయసులో ఉన్నప్పుడు గాడిద కూడా రంభలా కనిపిస్తుందంటారు. పాపం అవినాష్కి నువ్వు రంభలా కనిపించుంటావు. ఏంటలా చూస్తున్నావు? నేనెవర్ని అని ఆలోచిస్తున్నావా? అవసరం లేదు. మీ మాటల్ని బట్టే అర్థమైంది మీరు అవినాష్ గారి అత్తగారని. తెలివైన దానివే. ఎంత తెలివైన దానివి కాకపోతే అవినాష్ లాంటి కోటీశ్వరుని బుట్టలో వేసుకొని నీ మాయలో పడేటట్లు చేసుకుంటావు. వైజయంతి గారు, ఏంటి కోపం వచ్చిందా? అవునులే, ఉన్నమాటంటే ఉలికెక్కువంటారు. కట్టుకున్న మొగుడిని అక్కకు వదిలేసి పరాయి మగాణ్ణి వల్లో వేసుకొని ఏకంగా అతనితో కాపురమే మొదలుపెట్టావే, నిన్నేమనాలి? వేశ్య అనాలా? వైజయంతి గారు, మర్యాదగా మాట్లాడండి. నోర్మోయ్, నీకేంటే మర్యాద? నా కూతురి కాపురంలో నిప్పులు పోసి
దాని స్థానాన్ని నువ్వు ఆక్రమించుకున్నావే, నిన్ను వేషే అనక ఇంకేమనమంటావు? చేసిన పాపాన్ని కడిగేద్దామనా గుడికి బయలుదేరా? నీలాంటి వాళ్ళు గుడికి వెళ్తే ఆ గుడి కూడా అపవిత్రమైపోతుంది. ఆపండి. ఊరుకునే కొద్దీ ఎక్కువగా మాట్లాడుతున్నారు. అసలు అనుబంధాల విలువ మీకేం తెలుసు? ఆ విలువలు తెలుసుకోలేకపోయారు కాబట్టే మీ భర్త కూడా మీకు దూరం అయ్యాడు. ఏం కూసావే నిన్ను?